ముఖ్యంగా బాసర ట్రిపుల్ టీఎస్ఏఎస్ఏ విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున గత 4 రోజులుగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ట్రిపుల్ సమస్యలు ఎట్లయితే పరిష్కరించాలని చెప్పేసి నాడు విద్యార్థులు ఎట్లయితే ఆందోళన చేసిందో గత 4 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలుగజేసుకోవాలి, మా సమస్యలను పరిష్కరించాలి. నాడు ప్రతిపక్ష నాయకుడుగా పిసిసి అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీని విజిట్ చేస్తాడు. నాడు అడ్డుకున్న అధికారులే నేడు తిరిగి యూనివర్సిటీ అధికారులుగా కొనసాగుతున్నారు. నాటి ఇబ్బందులే విద్యార్థులకు నేడు ఈ 9 నెలల కాంగ్రెస్ పాలన కూడా అవే పునరావృతం అవుతుందని చెప్పేసి తక్షణమే విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి 17 డిమాండ్లతో ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లు ఏవంటే, ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లన్నీ కూడా న్యాయసమ్మతమైనవే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా వాళ్ళ ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తూనే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడినాం. మా కొట్లాటలో భాగంగానే నాటి కేసీఆర్ ప్రభుత్వము విద్యార్థి ఉద్యమానికి తలొగ్గి ఇన్ఛార్జ్ వీసీగా ఒక పనికిమాలిన వ్యక్తి వెంకటరమణకు ఆనాడు ఇన్ఛార్జ్ వీసీగా నియమించింది. ఆయనను ఇన్ఛార్జ్ వీసీగా నియమించిన తర్వాత మాత్రమే ట్రిపుల్ సర్వనాశనమేదని చెప్పేసి విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఉస్మాన్ సిటీ పరిశోధక విద్యార్థులుగా ఈరోజు ఆరోపిస్తా ఉన్నాం. ముఖ్యంగా నాడు కేసీఆర్ ప్రభుత్వ హయాం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో ఆశలతో ఆకాంక్షలతోని ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ఛార్జ్ వీసీగా 2 ఏళ్లుగా కొనసాగుతున్న వెంకటరమణ హయాంలో అనేక అక్రమాలకు ఆయన పాల్పడ్డాడు. ఈరోజు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ కొనసాగుతాడు. అలాగే బాసర ట్రిపుల్ ఇన్ఛార్జిగా ఆయనే కొనసాగుతాడు. అక్కడ మండలికి పోడు, అక్కడ ట్రిపుల్ రాడు, పర్మనెంట్ గా ఆయన యూనివర్సిటీలో ఎప్పుడూ ఉండడు. కాబట్టి పర్మనెంట్ వీసీని నియమించాలి, ఈ అసమర్థ ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను తొలగించాలి, పర్మనెంట్ ట్రిపుల్ వీసీగా ఒక మేధావి ప్రొఫెసర్ను నియమించాలని చెప్పేసి యూనివర్సిటీ బాగు కోసం ఆలోచించే వాళ్ళనే తక్షణమే వీసీగా నియమించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నారు. అలాగే నిత్యం విద్యార్థులు 4 రోజులుగా చేస్తున్న ఆందోళనకు ఇన్ఛార్జ్ వీసీ ఏఓల పేరుతో నోటీసులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. మేమందరం కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం, కానీ విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు కాబట్టి వాటిని మా ప్రభుత్వం పరిష్కరిస్తా అని చెప్పేసి పరిష్కరించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఆయనను కోరుతా ఉన్నాం. తక్షణమే విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఈరోజు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుతో బుర్రా వెంకటేశం గారికి ఈ ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ తప్పుడు సమాచారం ఇస్తూ ముఖ్యమంత్రి గారికి మిస్గైడ్ చేస్తా ఉన్నారు. జెన్యూన్ గా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు అన్నింటిలో ఒక పరిస్థితులు ఉంటే ఈరోజు బాసర ట్రిపుల్ ఒక పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అన్ని యూనివర్సిటీలు కూడా ఇన్ఛార్జ్ వీసీ అందరు వెళ్ళిపోయిన ఐఏఎస్ అని పెడితే ఈరోజు కాలయాపన పేరుతో కావచ్చు ఈరోజు హైజాక్ చేస్తూ ఈరోజు ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ తన పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 9 నెలలుగా 10 నెలలుగా కొనసాగుతా ఉన్నాడు. ఆయనకు ఎటువంటి హక్కు లేదు. ఆయన సెంట్రల్ యూనివర్సిటీలోనే అసమర్థ ప్రొఫెసర్ గా పేరుగాంచిన వ్యక్తి. ఈరోజు కౌన్సిల్ వైస్ చైర్మన్ గా ఆయన ఫెయిల్ అయ్యిండు. ఈరోజు ఇన్ఛార్జ్ వీసీ ట్రిపుల్ గా కూడా ఆయన ఫెయిల్ అయ్యిండు. తక్షణమే తప్పుడు నివేదికలు విని బుర్రా వెంకటేశం గారు ఈరోజు శేషాధికారి కావచ్చు, సీఎంఓల అధికారి విద్యాశాఖ అధికారి శేషాధికారి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు ఈరోజు మిస్గైడ్ చేస్తూ వాస్తవ సమాచారం తెప్పించుకోకుండా ఈరోజు విద్యార్థుల ఉద్యమాన్ని తప్పుదో పట్టించే విధంగా ఈరోజు ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ కుట్రలకు పాల్పడతా ఉన్నాడు. విద్యార్థుల డిమాండ్లన్నీ కూడా న్యాయమైనవే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల సమస్యలన్నింటినీ కూడా మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల ప్రతినిధిగా కోరుతా ఉన్నాం. దానితో పాటు ఇన్ఛార్జ్ వీసీగా 2 ఏళ్లుగా ఈరోజు ఇన్ఛార్జ్ వీసీ కొనసాగుతున్న వెంకటరమణ చేసిన ఫైనాన్షియల్ దోపిడీ మీద, ఆయన చేసిన ఆర్థిక వనరుల వినియోగం మీద అన్నిటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం చేయాలని విద్యార్థులు ఏవైతే ఈరోజు కోరుతా ఉన్నారో ముఖ్యమంత్రి గారికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని కూడా ఈ ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను ట్రిపుల్ ఇన్ఛార్జ్ వీసీగా బాధ్యతల నుంచి కావచ్చు, కౌన్సిల్ వైస్ చైర్మన్ బాధ్యత నుంచి తొలగించి ఈయన మీద విజిలెన్స్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఆదేశించాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి విద్యార్థులుగా విద్యా సంఘాల ప్రతినిధులుగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి రాద్ధాంతం జరగకముందే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా ప్రభుత్వానికి మిత్రపక్షంగా మేము విద్యార్థులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఒకటే కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని విద్యార్థులు అన్ని సమస్యలను పరిష్కరించాలి.
IIIT పరిరక్షణ కోసం తెలంగాణలో ఉన్న ఏకైక టెక్నాలజీ విద్యా సంస్థ బాసర IIIT. దాన్ని మా వెనుకబడ్డ ప్రాంతంలో నాడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని స్థాపించిన సందర్భము మనందరికి తెలిసిందే. కాబట్టి ఆ యూనివర్సిటీ పరిరక్షణ కోసం మాత్రం ఈరోజు మేమందరం కూడా యూనివర్సిటీ బాగు కోసం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఏది మాట్లాడినా యూనివర్సిటీ బాగు కోసమే, యూనివర్సిటీ పర్మనెంట్ వీసీ నియామకం కోసమే, అలా యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ చేయడం కోసమే. కాబట్టి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం గారు తక్షణమే ఇంటెలిజెన్స్ చీఫ్ తో సమాచారం తెప్పించుకొని ఈరోజు IIIT విద్యార్థుల ధర్నాను ఉపసంహరించే విధంగా ప్రభుత్వం కలుగజేసుకోవాలి. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాం. తక్షణమే ఇన్ఛార్జి వీసీ వెంకటరమణను ఆ IIIT ఇన్ఛార్జి వీసీ 10 నుంచి కావచ్చు, కౌన్సిల్ వైస్ చైర్మన్ 10 నుంచి కావచ్చు, తక్షణమైన తొలగించాలి. IIIT ఆయన చేసిన అక్రమాలు కావచ్చు, నాడు మహిళా ఉద్యోగులకు ఆయన వేధించిన లైంగిక వేధింపులు కావచ్చు, కౌన్సిల్ ఆయన చేసిన 5 లక్షల జీతాలు తీసుకుంటూ ఆయన అక్రమాలకు పాల్పడిన సందర్భం కావచ్చు, IIITలో పాత వెహికల్ ఉన్నప్పటికీ కూడా కొత్త వెహికల్ ఇన్నోవా క్రిస్టల్ కొని మిస్యూజ్ చేసిన పరిస్థితి కావచ్చు, అలాగే కౌన్సిల్లో కూడా మిస్యూజ్ చేసిన కార్లను డ్రైవర్లు ఇంటికాడ పనిచేయించుకునే విధంగా ప్రేరేపించిన వెంకటరమణ అన్ని ఘటనల మీద కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని, ఆయన జోడు పదవుల నుంచి తక్షణమే తప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆయనను కాపాడుతుంది ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం గారే. కాబట్టి బుర్రా వెంకటేశం గారు మిస్గైడ్ చేయడం బంద్ చేసి తెలంగాణలో మా పేద వర్గాలు కోరుతున్న విద్యా పరిరక్షణ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆలోచన మాకుంది. మీరు మిస్గైడ్ నివేదికలు బంద్ చేసి, తప్పుడు సమాచారం బంద్ చేసి, ఈ ఒక్క పబ్లికేషన్ పేపర్ లేని వెంకటరమణ లాంటి అసమర్థులను తొలగించి ఈరోజు తెలంగాణలో విద్యాశాఖను ఈరోజు సెటరేట్ చేసే విధంగా, విద్యా వ్యవస్థను కాపాడే విధంగా, తెలంగాణలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలని చెప్పేసి, చొరవ చూపెడతాడని చెప్పేసి ఇప్పటికి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి మీద ఎన్నో ఆశలతోనే నాడు కాంగ్రెస్ గెలుపు కోసం అందరు విద్యార్థులు పనిచేసిండ్రు. కాబట్టి మా ఆశయం, ఆలోచన ఒకటే, ప్రభుత్వ యూనివర్సిటీలు బాగుండాలి, బాసర IIIT లాంటి యూనివర్సిటీలను కాపాడుకోవాలనే ఉద్దేశం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బుర్రా వెంకటేశం గారి మాటలకు కావచ్చు, ఇంకొకరి తప్పుడు సమాచారాలకు ఈరోజు వినకుండా ప్రత్యేకంగా ఈరోజు నివేదిక తెప్పించుకొని IIITని ఈరోజు IIIT విద్యా సమస్యలను, తెలంగాణలో విద్యాశాఖను గాడిన పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యూనివర్సిటీ విద్యార్థులుగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులుగా, తెలంగాణలో అగ్రభాగం నుండి తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులుగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్పించుకొని ఈ విద్యార్థులు IIIT విద్యార్థులు ఏమైనా అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వెంకటరమణ మీద తక్షణమే ఆయనకి ఈ ఇన్ఛార్జ్ వీసీ కావచ్చు, కౌన్సిల్ చైర్మన్ 2 పదవి నుంచి తొలగించి ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. गणेश महाराज के డిజైన్ చేస్తారా